ప్రధాని మోదీ ఇవాళ వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఇందుకుగాను వారణాసిలో అధికారులు, పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ పట్టణంలో 5 కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. మోదీ రోడ్ షోలో మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, మహేశ్వరి, మార్వాడి, తమిళం, పంజాబీ తదితర వర్గాల ప్రజలు సాంప్రదాయ దుస్తుల్లో ప్రధానికి స్వాగతం పలికారు. తరువాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కదలీకరసంభూతం కరపూరం చ ప్రదేవితం పశ్చిమే వరదో శీతలీకరణం ఆఘారామ్యాహాం బుద్ధినాథోస్తు మిత్రాణాం మనోరథ సిద్ధిభాయాసాని అస్మామి కదలీకరసంభూతం కరపూరం చ ప్రదేవితం పశ్చిమే వరదో శీతలీకరణం ఆఘారామ్యాహాం బుద్ధినాథోస్తు మిత్రాణాం నేటి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారని సమాచారం. కాగా వారణాసి నుంచి మూడోసారి మోదీ పోటీ చేస్తున్నారు. 2014లో మోదీ తొలిసారి వారణాసిలో పోటీ చేసి 56% ఓట్లతో విజయం సాధించి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయనకు 63% ఓట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల 7వ దశలో వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. 7వ దశకు మే 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఇవాళ నామినేషన్ దాఖలుకు చివరి రోజు. కదలీకరసంభూతం కరపూరం చ ప్రదేవితం పశ్చిమే వరదో శీతలీకరణం ఆఘారామ్యాహాం బుద్ధినాథోస్తు మిత్రాణాం మనోరథ సిద్ధిభాయాసాని అస్మామి కదలీకరసంభూతం కరపూరం చ ప్రదేవితం పశ్చిమే వరదో శీతలీకరణం ఆఘారామ్యాహాం బుద్ధినాథోస్తు ప్రధాని మోదీ వల్ల వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారం ఒకటే, ఈ దేశం భవిష్యత్తు కోసం జరగబోయే ఎన్నిక, అలాగే మరోసారి ప్రధానిగా మోదీ అవ్వాలి, అలాగే మీరు ఇండివిజువల్ క్యాండిడేట్ ని చూడకుండా మోదీ కోసం ఓటు వేయాలని కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానానికి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఇందుకు గాను వారణాసిలో అధికారులు అలాగే పార్టీ శ్రేణులు కూడా భారీగా ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ఇప్పటికే వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి పట్టణంలో 5 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. గతంలో కూడా నిర్వహించారు. ప్రధాని మోదీ వెంట ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. మోదీ రోడ్ షోలో మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, అలాగే మార్వాడి, తమిళ్, పంజాబీ తదితర వర్గాలు కూడా సాంప్రదాయ దుస్తుల్లో ప్రధానికి స్వాగతం పలికారు. తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి దాఖలు చేయడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారని కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. కాగా వారణాసి నుంచి ప్రధానమంత్రి ఇది మోదీ మూడోసారి కూడా పోటీ చేస్తున్నారు. 2014లో మొదటిసారిగా కూడా ఆయన ఎప్పుడైతే 2012లో ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఫ్యూచర్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఎప్పుడైతే పోర్ట్రేట్ అయ్యారో అనంతరం 2013లో ఎండింగ్ లో ఆయన డెసిషన్ తీసుకున్నారు వారణాసి నుంచి పోటీ చేయాలని. అప్పట్లో కూడా దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఎందుకంటే అప్పటికే ఆయన గుజరాత్ ని ఒక స్టేట్ ని చాలా ప్రోగ్రెసివ్ గా చాలా డెవలప్ చేయడంతో పాటు మిగతా రాష్ట్రాలకి గుజరాత్ మోడల్ అనేది కూడా విస్తృతంగా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అప్పుడు ఆయన పోర్ట్రేట్ అవ్వడము, అలాగే ఆయన వారణాసి నుంచి పోటీ చేయడం కూడా సంచలనాత్మకంగా కూడా మారింది. అలాగే ఆయన 2014 నుంచి కూడా వారణాసి నుంచి పోటీ చేసి వస్తున్నారు. మొదటిసారి ఆయన పోటీ చేసినప్పుడు 56% ఓట్లతో విజయం సాధించారు. దేశ ప్రధానిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు 63% ఓట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల 7వ దశలో ఇప్పుడు ప్రస్తుతము జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. అయితే 7వ దశ సంబంధించిన ఏవైతే నామినేషన్ల ప్రక్రియ ఉందో మే 7th నుండి కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నామినేషన్ ఎండింగ్ డే. మొత్తం వారణాసి పార్లమెంట్ నుంచి ఎవరెవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఆఖరి తేదీ. ప్రధాని మోదీ ఈ రోజు దాఖలు చేయనున్నారు. అయితే నరేంద్ర మోదీ వారణాసిని ఎంచుకోవడము వరుసగా మూడోసారి కూడా దానికి కూడా ఒక చారిత్రాత్మక కారణం ఉందని కూడా, ఎందుకంటే పురాణాలు ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది ఏంటంటే చరిత్రలో అసలు అందనిది ఏదైతే ఉందో ఎవరు కూడా కాశీ నగరం కాశీ పట్టణం ఎప్పుడైతే పుట్టిందో అని ఎవరికి కూడా తెలియదు. అలాంటిది హెరిటేజ్ సిటీ వారసత్వంగా కూడా హిందువులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పబడిన వారణాసి ఒక పిలిగ్రిమేజ్ ప్లేస్. అలాగే కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ మోదీ అక్కడ నుంచి పోటీ చేయాలని కూడా 2013లో డిసైడ్ అయ్యారు. అంత చారిత్రాత్మక నగరానికి పేరు విశిష్టత కలిగి ఉన్న కాశీ నుండి కూడా పోటీ చేయాలని మొదటిసారి కూడా భావించారు. ఎందుకంటే భారతదేశ సంస్కృతితో పాటు అత్యధిక దేవాలయాలు పురాతన నగరంగా పేరొందిన కాశీ నుండి పార్టీని ఒక బీజేపీ ఐడియాలజీ బీజేపీ పార్టీ సిద్ధాంతం అనేది ఏంటిదనేది కూడా ప్రకటించడానికి కూడా 2013లో ఆయన మొదటిసారిగా కూడా డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే ఆయన కన్సర్వేటివ్ గా కూడా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా నరేంద్ర మోదీకి భారీ మెజారిటీతో కూడా గెలవబోతున్నారు అనేది కూడా అక్కడ పార్టీ శ్రేణులతో పాటు బీజేపీ వర్గాలు చాలా ఆశావాదంతో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాల్ శర్మ, అలాగే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనితో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అలాగే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్, అలాగే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో పాటు ఎన్డీఏ పక్షాలు నేతలతో పాటు కేంద్ర మంత్రుల సమక్షంలో నేడు ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రస్తుతానికి వారణాసి పట్టణం అయితే మొత్తం కాషాయమయమైందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు హాజరన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు హాజరు కానున్నారు? తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అందింది. అయితే జనసేన అధినేతతో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది అని కూడా సమాచారము. కానీ వాస్తవికంగా ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే ఈ అలయన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు అవ్వనున్నారని మనకు అందుతున్న సమాచారం. సందీప్, శ్రీచరణ, అంటే ప్రధాని మోదీ కార్యక్రమానికి ఎన్ని రాష్ట్రాల సీఎంలు హాజరవనున్నారు? దాదాపు 6 నుంచి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు
హాజరవుతున్నారు. ముందుగా అనుకున్నట్టు యూపీతో పాటు బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం, హర్యానా, గోవా, త్రిపుర, సిక్కిం స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ ప్రత్యేకంగా కూడా ఈ రోజు వారందరూ కూడా ప్రధాని మోదీకి మద్దతుగా కూడా ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో వారందరూ కూడా మోదీతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.